జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ లో కేటీఆర్ రోడ్ షో గ్రాండ్ సక్సెస్ అయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, కేటీఆర్ రెహమత్ నగర్ రోడ్ షో గ్రాండ్ సక్సెస్ అయింది, ప్రజలు కూడా భారీగా తరలి వచ్చారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? రెండో రోజు కేటీఆర్ రోడ్ షో ఇవాళ రెహమత్ నగర్ లో ముగిసింది. దాదాపు 4-5 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిన్న షేక్పేట నాలా దగ్గర పెద్ద ఎత్తున భారీ జన సమీకరణ జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మద్దతు వచ్చిన వారందరినీ ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించారు. ఇవాళ మరోమారు రెండో రోజు రోడ్ షో రెహమత్ నగర్ డివిజన్లో నిర్వహించారు. రెహమత్ నగర్ డివిజన్లో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కు మద్దతుగా ఈ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో విజయవంతమైందని చెప్పుకోవచ్చు. దాదాపు పెద్ద ఎత్తున ఈ రెహమత్ నగర్ డివిజన్కి సంబంధించిన ప్రజలంతా కూడా ఇక్కడ తరలివచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రెహమత్ నగర్ డివిజన్తో పాటు ఈ 9వ తేదీ వరకు కూడా వివిధ డివిజన్లలో రోడ్ షోలు ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనుకూలంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఇది కంచుకోట. గత 2-3 పర్యాయాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గులాబీ జెండా ఎగరవేసింది. ఇక్కడ మళ్ళీ కూడా ఈసారి కూడా గులాబీ జెండా ఎగరడానికి సిద్ధంగా ఉంది. అయితే అకాల మరణంతో వచ్చిన మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నిక వారి సతీమణికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టికెట్ కేటాయించారు. వారికి మద్దతుగా గత 3-4 నెలల నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ప్రతి ఇంటికి ప్రతి గడపకెళ్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్నటి నుంచి ఈ ప్రచార సరళిని మరింత ఉధృతం చేయడానికి నిన్న రోడ్ షోలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. రోడ్ షోలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున విజయవంతమైన చెప్పుకోవచ్చు. వాళ్ళ ఎక్కడికి వెళ్ళినా ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ నిన్న షేక్పేటలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కోటేస్తామంటూ కూడా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టిన పరిస్థితి. వాళ్ళ మరొకసారి కూడా రెహమత్ నగర్లో మొదట ఎక్కడైతే ప్రతిభా నగర్ నుంచి ప్రారంభమైన రోడ్ షో దాదాపు 4 కిలోమీటర్ల మేర కొనసాగింది. 4 కిలోమీటర్ల మేర కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా తరలి వచ్చారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడిన మాటలు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి మాట్లాడుతున్న మాటలను కూడా బేరీజు వేసుకుంటున్నారు. వాళ్ళ ముఖ్యమంత్రి ఇక్కడ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆరోపిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఎందుకు ఇవాళ ఒక ముఖ్యమంత్రి వస్తే మా డివిజన్కో మా నియోజకవర్గానికో మా జిల్లాకో మా రాష్ట్రానికో ఏం చేస్తారని ఏమిస్తారో వరాలని జనాలు ఆశతో ఎదురు చూస్తారు. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీకు ఇది బంద్ చేస్తాం అది బంద్ చేస్తామని చెప్తున్నారని చెప్పేసి కేటీఆర్ చేసిన ప్రసంగానికి ప్రతి ఒక్కరు కూడా మంత్రముగ్ధులయ్యారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ చాలా చోట్ల పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి మద్దతు కలుపుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ గత కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల పాలన పూర్తిగా విధ్వంసమే కనిపిస్తుంది తప్ప వికాసం లేదు. ఇవాళ ఎక్కడ చూసినా రెహమత్ నగర్ కావచ్చు ఇతర డివిజన్లలో కూడా వాళ్ళ బుల్డోజర్లతో హైడ్రా పేరుతో బుల్డోజర్లను తీసుకొచ్చి పేదల ఇళ్లను కూడుస్తున్న పేదల గూళ్లను కూడుస్తున్న పరిస్థితి వల్ల నియోజకవర్గ వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇవాళ ప్రజలు ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ మంచి పనులు కావచ్చు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు, ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలకు కుట్రలకు ఏదైతే ఈ మోసాలన్నింటినీ కూడా వాళ్ళ బేరీజు వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం చేసిన మోసాలకు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే నాంది కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనే కర్రుగాల్చి వాత పెడితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక బుద్ధి వస్తుందని చెప్పేసి కూడా ఇలా ప్రజలంతా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కారు గుర్తు కోటేసి జూబ్లీహిల్స్ అభివృద్ధికి మళ్ళీ పట్టం కట్టాలి. ఇవాళ ఒక విధ్వంసానికి వికాసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని చెప్పేసి కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఖచ్చితంగా అభ్యర్థి వాళ్ళ అకాల మరణంతో ఏర్పడిన ఉప ఎన్నిక కనుక వారి సతీమణి వాళ్ళ బరిలో ఉన్నారు. వాళ్ళ గోపీనాథ్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాదు, పేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. పేదలకు ఒక ఆపద వస్తే అండగా ఉన్నారు. వాళ్ళ పేదలకు ఒక నీడను కల్పించారు. అలాంటి మాగంటి గోపీనాథ్ వల్ల లేకపోవడం, వారి సతీమణికి మళ్ళీ టికెట్ ఇవ్వడం ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ఒక ఆడబిడ్డగా మీ ఇంటికి వస్తున్న ఆడబిడ్డను గెలిపించుకోండి, మీకు అండగా ఉంటానని చెప్తున్న సునీత గోపీనాథ్ కావచ్చు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగానికి వాళ్ళంతా కూడా ఫిదా అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కారు గుర్తు కోటేస్తాం, కాంగ్రెస్ కర్రుగాల్చి వాత పెడతామని చెప్తున్న తీరు కూడా ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇవాళ రెహమత్ నగర్లో రెండో రోజు రోడ్ షో కూడా విజయవంతమైందని చెప్పుకోవచ్చు. కుమార్.
అయితే లిబిల్ అంటే బీఆర్ఎస్ కు ఓటేస్తే పథకాలు రద్దు చేస్తాం, స్కీమ్లు ఆపేస్తామంటూ కాంగ్రెస్ నాయకులు బ్లాక్ మెయిల్ కు దిగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనిపై రెహమత్ నగర్ ప్రజలు ఏమంటున్నారు, ఏ విధంగా స్పందిస్తున్నారు? ముఖ్యమంత్రి గత 22 నెలలుగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఏది చేసినా ప్రసంగాలలో భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రసంగాలు చేయడం, మభ్యపెట్టడం, ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకు ఆ సాకులు ఎత్తుకోవడం, ఇవి తప్ప ఇంకోటి లేదు. ఇవాళ ముఖ్యమంత్రి బంద్ చేస్తానంటే ఒక జుబ్లీహిల్స్ నియోజకవర్గానికే బంద్ పెడతాడా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పెడతాడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న ప్రజలంతా చెప్తున్నారు. ఖచ్చితంగా జుబ్లీహిల్స్ ఉప ఎన్నికతోటి ఇలా కారు గుర్తు కోటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని నిన్నే రద్దు చేస్తాం అంటూ కూడా ఇక్కడ రెహమత్ నగర్ డివిజన్ ప్రజలంతా కూడా చెప్తున్న పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ నువ్వు రద్దు చేయడం కాదు, మేమే నిన్ను రద్దు చేస్తామనే సంకేతాలు అయితే ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు కావచ్చు, వాళ్ళ రెహమత్ నగర్ ప్రజలు ఇస్తున్న పరిస్థితి మనం తాజాగా చూస్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రద్దు, ఇంకా రద్దు చేసేది ఏంటంటూ కూడా ఇవాళ సెటర్ వేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అరిచేతిలో వైకుంఠం చూపించింది, ఇవాళ అధికారంలోకి వచ్చినాక నరకమేంటో తెలియపరిచే విధంగా పాలన కొనసాగిస్తుందంటూ కూడా ఇక్కడ ఉన్న వారంతా చెప్తున్నారు. వాళ్ళ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలవాల్సిన ఆవశ్యకత ఉందని ఇలా ప్రతి పేదింటి బిడ్డ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ బతుకమ్మ పండుగ వస్తే సీరలు ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకున్నారు. ఇలా క్రిస్మస్ వస్తే వారికి ఒక దేవుడు వరం ఇచ్చినట్లు క్రిస్మస్ కానుక ఇచ్చారు. వాళ్ళ రంజాన్ వస్తే పేద ముస్లింలకు అండగా నిలిచారు. ఇవన్న పథకాలన్నీ ఏమైనాయి, అవన్నీ రద్దు చేసినావు కదా రేవంత్ అంటూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా నిలదీస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ అంటేనే రద్దు, అలా నువ్వు రద్దు చేసేది ఏందంటూ కూడా వాళ్ళ పెద్ద ఎత్తున కూడా ప్రజలంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ముఖ్యమంత్రి మాటలు కూడా వారికి కోటలు దాటే విధంగా ఉన్నాయి, భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఈ విధంగా మాట్లాడవచ్చా అంటూ కూడా ఇక్కడంతా చర్చించుకున్న పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లిబిల్.